ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు సన్నిధిలో ఆయన మనల్ని క్షేమముగా నడిపించి ఆయన వాక్కును వినడానికి మనపై ఆయన ఉంచినటువంటి ప్రేమను బట్టి మనము స్తుతి చెల్లించబోతులమై ఉన్నాము. దేవుని స్తుతి కలుగును గాక. మరి వాక్యంలోనికి వెళదాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుతున్నాను. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్కొనందుకు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్కొనందుకు. ప్రార్థన చేస్తుంది. మహోన్నత మహాశక్తివంతుడు సర్వాంతర్యామైన అద్వితీయ సత్యదేవ, అయా మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిస్తున్నాం తండ్రి. యొక్క ప్రేమను బట్టి ప్రభువా మమ్మల్ని ప్రభువా ప్రేమించి ఆయన యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడుచున్నవాడ మీకు స్తోత్రాలు చెల్లించుకొనిస్తున్నాం. అంతేనా మన ప్రభువా మాకు ఆయుష్ను ఆరోగ్యం నుంచి మీ సన్నిధిలోనికి వచ్చేలాగునను మీ సర్వలాగునను ఎదుట దీన మనస్సు కలిగి ప్రభా ఉండేలాగాను మాపై మీ కటాక్షం ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు ఆయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దేవాయన ఆయన మా నిమిత్తం ఈ సర్వమును జరిగించిన దేవదేవా మీ స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. దేవేంద్ర ఆయన చదివిన లేఖను బట్టి ఇదే మన ప్రభువా మీరే మాతో మాట్లాడమని అయా ఈశ్వరులను మీరు ఆశపడి ఉన్న మమ్మల్ని తృప్తిపరచమని వేడుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి. గత వారం చూసింది జీవమరణములు 4 విషయం. ఈవేళ మనం చూస్తున్నది నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. అంటే మనము మన నాలుకను కాసుకోవాలి, మన నోటిని కాసుకోవాలి, అంతకన్నా అధికంగా హృదయాన్ని భద్రపరుచుకోవాలి. హృదయంలో నుండి జీవధారలు బయట వెళ్ళేటట్లుగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. జీవధారలు బయట వెళ్ళినట్లయితే దానివల్ల మనకు మేలు క్షేమం. ఇక్కడ చెప్పబడినట్లుగా వ్యర్థమైన మాటలు కానీ పలికినట్లయితే దానివల్ల ఏమవుతుంది? తీర్పు దినాన తీర్పు ఉంది. అంటే అక్కడ లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఏమేమి మాట్లాడామో ఏం చేసామో వాటి గురించిన లెక్క అప్పచెప్పవలసి ఉంది. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే చాలా తక్కువగా మాట్లాడతారు. ఆచి తూచి మాట్లాడమంటారు కదా, ఆ విధంగా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు రేపు పొద్దున్న ఎవరు కూడా ఆ మాటలను బట్టి నన్ను పాయింట్అవుట్ చేయకుండా ఉండాలి అనేటట్లుగా మాట్లాడతారు. కానీ రేపు పొద్దున కాదు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాట కూడా ఏమవుతుందంట? విమర్శ దినమున దాని లెక్క ఆ ప్రతి మనిషి చెప్పవలసి ఉంటుంది. అంటే మన క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. అంతేకాకుండా నోటి మాటను బట్టి ఏముంటుంది? లెక్క. నోటి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. కనుక మరి అదిరి పడేటువంటి నాలుకతో మన ఇష్టానుసారంగా ఎలాగ పడితే అలాగ మాట్లాడడం, అలాగని ఎవరి మధ్యనైనాను కలహం వచ్చి గొడవ వచ్చి ఇద్దరి మధ్య మరి మాటలు పోటీ పడింది అనుకోండి. ఆ మాటలు పోటీ పడేటప్పుడు కూడా మనము నాకు నాలుగు ఉంది కదా, పచ్చగా ఉంది కదా, ఎక్కువగా మాట్లాడగలను, ఆలోచన ఉంది కదా అని ఇష్టానికి నాలుగను అదలుగొట్టకుండా ఏం మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడటం మంచిది. అంతకన్నా అధికంగా జ్ఞానం వండినట్లయితే అవతల మనిషిని ఎంత వేడెక్కిపోయినా కూడా శాంతిపరచొచ్చంట. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? వేడెక్కిపోయిన వాళ్ళని శాంతపరుస్తాడు. మృదువుగా మాట్లాడినట్లయితే అది చల్లార్చేటువంటి గుణము ఆ మృదువైన మాటలో ఉంటుందన్నమాట. ఆ విధంగా
మరి కలహంలో కూడా ఆ కలహము రెచ్చిపోకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడవచ్చు అని మనం తెలుసుకోవాలి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదు. నీ మాటలను బట్టి అపరాధివని కూడా తీర్పు నందుతావు. నీ మాట ఏ విధంగా ఉంది? నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుతావు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుతావు అని యేసయ్య ఇక్కడ స్పష్టంగానే చెప్పాడు. కనుక మన నోటిని నాలుకను మరి జీవధారలు బయలువెళ్ళేటట్లుగా హృదయము మరి దానికి తగినట్లుగా మనము దాన్ని సరి చేసుకోవడం, సవరించుకోవడం ఎంతో మేలు. అందువలన ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ విధంగా మరి మాటలను కూడా మరి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కనుక మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి చదువుదాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగి ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. అంటే ఒక వైద్యం దగ్గరికి కాకుండా, అంటే ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం కాలేదు, నయం కాలేదు, బాగు కాలేదు. కాబట్టి మరి ఈ డాక్టరు మరి ఇచ్చినటువంటి వైద్యం వలన ఏమాత్రం నయం కావడం లేదు కనుక ఇంక ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అదే మందులు ఇస్తాడు, అదే ట్రీట్మెంట్ చేస్తాడు. దానివల్ల నా ఉపయోగం ఏమి కనబడడం లేదని ఏమైంది, మరొక డాక్టర్ అని ఇక డాక్టర్ల వెనక ఏం తిరుగుతూనే ఉంది. ఆస్తి పరురాలే అయినప్పటికీ అనేక మంది వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉండి తనకు కలిగినదంతా ఏం చేసుకుంది, వ్యయం చేసుకుంది అని అంటే డాక్టర్లకే పెట్టుబడి పెట్టింది తన రోగం కోసం. హల్లెలూయా. తన రోగం కోసం అని డాక్టర్లకే పెట్టుబడి పెట్టింది. కానీ ఏ డాక్టర్ దగ్గర కూడా ఆమెకు నయము కాలేదు. ఎంత మాత్రమునో ప్రయోజనం లేని పరిస్థితి అయిపోయింది. ఇంకా సంకటపడింది. అంటే ఆస్తి అంతా మరి వ్యర్థపరుచుకుంది, లైవ్ అంతా అదంతా పోయినట్లుగా అయిపోయింది, ఖర్చు అయిపోయింది. అంతేకాకుండా ఇంకా మరింత ఏమైంది, సంకటపడను. అంటే ఆ రోగము ఏమాత్రం తగ్గకపోగా, కొంత మాత్రము కూడా కొంతైనను ఉపశమనము కలగకపోగా ఇంకా అధికమైందంట. హల్లెలూయా. ఇంకా రోగం ఏమైంది, అధికమైనట్లుగా ఇక్కడ ఇంకా కాస్త సంకటపడింది. అంటే రోగం ఇంకా అధికమైంది. ముట్టేను. హల్లెలూయా. ఏం చేసింది, యేసయ్యను గురించిన వార్త వినింది. ఇంత డాక్టర్ దగ్గరికి వెళుతుంది, డబ్బులు ఖర్చు పెట్టింది. చివరకు మరి డబ్బులు కాస్త అయిపోయి మరొక డాక్టర్ దగ్గరికి ప్రయత్నం చేసి వెళ్ళాలన్నా మరి ఆ డాక్టర్కి పెట్టుబడి పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని అంటే ఉండాలి కదా, అవి కాస్త కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి అయిపోయింది అనమాట. ఇంకా సంకట పడింది అని అంటే డబ్బులు పూర్తిగా అయిపోయి రోగం కూడా అస్సలు నయం కాకుండా ఇంకా ఎక్కువైనట్లుగానే అయిందన్నమాట. ఇటువంటి పరిస్థితులలో ఆమె యేసయ్యను గూర్చి ఎవరి ద్వారానో విన్నది. హల్లెలూయా. ఏ సహోదరు ద్వారానో ఎవరి ద్వారానో యేసయ్యను గూర్చి వినింది. ఆయన మరి అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతి రోగి స్వస్థపడి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు అని చెప్పడము వినింది. విన్న తర్వాత ఏం చేసింది, అయితే నేను వెళ్ళి ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నట్లయితే నేను బాగుపడతాను కదా. ఎందువలన అంటే రక్తస్రావపు రోగి మనుషులకు ఎదురుగుండా వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అందులోనూ స్రావం ఉన్నవారు, స్రావము ఏ మనిషికైనాను గాయముల చేత కానీ మరి ఏ విధమైన స్రావము ఉండినట్లయితే వారు మనుషులను తాకకూడదు, అంటకూడదు, వారి మధ్యకు వెళ్ళకూడదు కదా, తెలిసిన విషయమే. అలాగని ఇక్కడ ఈమె మరి అంత డైరెక్ట్ గా వెళ్ళలేదు కాబట్టి వెనుకగా వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అన్న విశ్వాసంతో వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది. తాను ఏమైందంట, తన రక్తధార కట్టెను, అంతేకాకుండా తన బాధ నివారణ అయినట్లుగా వెనువెంటనే ఆమెకు తెలిసిపోయింది. వెనువెంటనే ఆమె తెలిసి స్వస్థత పొందానని వెంటనే ఆమెకు అర్థమైంది. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు
నా బట్టలు, నా వస్త్రాలు ఎవరు ముట్టుకున్నారని యేసయ్య అంటూ ఉన్నాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, నీ మీద అందరూ పడుతూ ఉన్నారు కదా, గుంపు ఉన్నారు కదా, మీద పడుతూ ఉన్నారు కదా, మరి ఎవరో ముట్టుకున్నారంటావేమిటి అని అంటే, నా వస్త్రాలు ఎవరో ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావము బయలువెడలి ఆ రోగిని స్వస్థపరిచింది అని అంటే, అప్పుడు వస్త్రాలు ముట్టుకున్నారు అని అన్నాడు కదా, వస్త్రాలు ముట్టుకున్నారు అని అన్నాడు కాబట్టి ఇక నిలబడడానికి అంటే ఇక తన బండారం బయటపడిపోయినట్లుగా అయిపోయి తనేం చేసింది, ముట్టుకున్నది వస్త్రాలు. ఆయన అయితే స్పష్టంగానే మాట్లాడుతున్నాడు, నా వస్త్రాలు ఎవరు ముట్టుకున్నారని అంటూ ఉన్నాడు కనుక ఇక ఎదురుగుండా వచ్చి మొత్తం పరిస్థితిని అంతటిని కూడా చెప్పింది. ఇలాగ 12 సంవత్సరాల నుండి నా పరిస్థితి ఇలాగ ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పింది. యేసయ్య ఆ తర్వాత 34వ వచనంలో ఏమన్నాడు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని మరలా చెప్పాడు. మొదట ఏమైంది, ముట్టుకుంటే రక్తధార కట్టింది, బాధ నివారణ అయ్యింది, స్వస్థత కలిగింది, వెంటనే కలిగింది. మరలా యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు కుమారి నీ విశ్వాసము నిన్ను ఏం చేసింది, స్వస్థపరిచింది కదా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సరే వెళ్ళిలే అని అన్నాడా? అనకుండా ఇంకా ఏమన్నారు, సమాధానము గల దానమై పొమ్ము, అయింది, నీకు స్వస్థత కలుగుగాక అని మరలా చెప్పారు. నీకు స్వస్థత కలుగుగాక అని, బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక, నువ్వు సమాధానము గల దానివై వెళ్ళమని చెప్పారు. హల్లెలూయా. యేసయ్య వచ్చింది దేనికోసం అని అంటే సమాధానపరచడానికి. ఎవరితో సమాధానపరచడానికి వచ్చారంట? యేసు రక్తము ద్వారా సంధి చేయబడి యేసయ్య ద్వారా సమాధానపరచబడాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా దేవునితో సంధి చేయబడి యేసయ్య ద్వారానే సమాధానపరచబడాలి. ఇక్కడ యేసయ్య ఏమన్నాడు, సమాధానం గలదానివై వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. మొదట ఆమె ఏమైంది, ముట్టుకున్న వెంటనే స్వస్థత కలిగింది, అంటే రక్తధార కట్టింది, తన బాధ నివారణ అయింది, స్వస్థత కలిగింది. కనుక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, దొంగతనంగా వచ్చి ముట్టుకున్నట్లుగా ముట్టుకుంది. అవునా కదా? డైరెక్ట్ గా రాలేకపోయింది, అందరి ముందు రాలేకపోయింది, దొంగతనంగా వచ్చినట్లుగా వచ్చి ముట్టుకుంది. తనకి ఎంత బాధ ఉందో, 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. 12 సంవత్సరాల నుండి రక్తం పోతూ ఉంటే ఏ మనిషి అయినా ఏమైపోతారు? 12 సంవత్సరాల రక్తం పోతూ ఉంటే బ్రతుకుంటారా? కానీ దేవుని కృప అని చెప్పుకోవాలి. హల్లెలూయా. అందుచేత ఆమె ఇంకా బ్రతుకుంది. మరి ఈ 12 సంవత్సరాలు బాధపడింది, వస్త్రపు చేపను ముట్టుకున్న వెంటనే రక్త ధార కట్టింది, బాధ నివారణ బాగుపడితే యేసయ్య అక్కడ అలా వదిలిలేదు. హల్లెలూయా. సరే, స్వస్థత పొందింది కదా, తనకి ఆయనకు తెలిసింది కదా, తెలిసిన తర్వాత స్వస్థత పడింది, పోనేమని వదిలేశాడా? వదిలేయకుండా నన్నెవరో ముట్టుకున్నారు, నా వస్త్రాలు ముట్టుకున్నారు అని అంటూ ఉన్నాడు. అంటే ఇక ఆమె ఇక మరుగుగా ఉండలేక డైరెక్ట్ గా ఎదురుగుండా వచ్చి ఒప్పుకుంది, ప్రతి విషయాన్ని మొత్తం అంతటిని కూడా చెప్పింది. అంటే తన నోటితో తాను ప్రతి విషయాన్ని చెప్పి ఒప్పుకోవాలి. జనులందరి ముందున తాను ఏం చేయవలసి ఉందన్నమాట, విషయాన్ని చెప్పాలి, ఒప్పుకోవాలి. తాను పొందినటువంటి స్వస్థతను బట్టి ఆ స్వస్థతను గూర్చి ఒప్పుకున్నట్లయితే ఎవరు ఒప్పుకుంటుంది అనమాట? మనుషులు ఎదుట యేసయ్యను ఒప్పుకుంటుంది. స్వస్థత ఎలా కలిగింది? డాక్టర్ల వల్ల కలిగిందా? ఆస్తి ఉంది కదా, ఆస్తి ద్వారా కలిగిందా? ఎంత ఆస్తి ఉన్నా కలగలేదు, ఎంత డబ్బు ఉన్నా కలగలేదు, కేజీలు లేక టన్నులు బంగారం ఉన్నా స్వస్థత కలగలేదు. హల్లెలూయా. స్వస్థత అనేది కలగలేదు. చిన్న జ్వరానికి కూడా స్వస్థత కలగాలంటే కూడా కలగడం కష్టం ఉండేటువంటి పరిస్థితి. చిన్న జ్వరమే వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. తరుణకు వచ్చి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగనే ఇక్కడైతే రక్తధార కట్టిందంట, ఆమె స్వస్థత పొందింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే స్వస్థత పొందలేదు, కానీ యేసయ్య వస్త్రపు చేతులు ముట్టుకుంటే స్వస్థపడతానని ఆమె ఆశపడింది, విశ్వాసంతో వెళ్ళి ముట్టుకుంది, ఆ విధంగా స్వస్థత పొందింది. యేసయ్య కూడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని మాత్రము చెప్పారు. అయితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, ఇంకా నీవు ఆ విధంగా స్వస్థత పొందిన దానవై, నీవు సమాధానం కలిగిన దానవై ఇక నీవు వెళ్ళవచ్చని యేసయ్య అన్నారన్నమాట. అంటే ఇక్కడ యేసయ్య ఎందుకు పిలిచారంటే
ఆమెను ఎదురుగుండా వచ్చి ఆమె ఏం చేయాలన్నమాట, ఆమె పొందినటువంటి స్వస్థతను జనులందరికీ కూడా మరి దానిని ఆమె నోటితో ఆమె చెప్పుట ద్వారా, ఆమె సాక్ష్యం ఇచ్చుట ద్వారా జనులందరూ కూడా ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అంటే ఇది జరిగింది అని తెలియాలి. మీద పడుతూ ఉన్నారు కదా, శిష్యులు ఏమన్నారు, మీద పడుతున్నారు కదా, మీద అంతమంది పడుతున్నారు, కానీ ఎవరి కోసమో ప్రభావం వెళ్ళలేదు. కానీ ప్రత్యేకంగా ఒక మనిషి ముట్టుకున్నారు, ఆ మనిషి కోసము ప్రభావము బయలువెళ్ళలేదు అని అన్న విషయము ఆ జనులకు కూడా అర్థం అవ్వాలి. ఇంతమంది మనం మీద పడుతుంటే ప్రభావము వెళ్ళలేదు, కానీ ఆ ఒక్క స్త్రీ ముట్టుకుంటే ఆమె వరకు ప్రభావం వెళ్ళింది అంటే ఆమె అంతటి విశ్వాసంతో వచ్చి ముట్టుకుంది అని తెలియాలి. హల్లెలూయా. ఆ విధంగా ఏం కావాలన్నమాట, యేసయ్యను ఆ జనుల ముందున ఒప్పుకోవాలి. అంతేకాకుండా మరొక సూచక క్రియ కూడా యేసయ్య చేశారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో అది ఉంది. పుట్టు గుడ్డివాడిని గురించినటువంటి విషయం. పుట్టి గుడ్డివాడిని యేసయ్య ఏం చేశారు, శిష్యులు అంటూ ఉన్నారు, మొదటి వచనం నుండి, పోచుండగా కనబడెను, వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేసెను, వీని కన్నవారు పాపం చేశారంటే యేసయ్య ఏమన్నారు, వీడి కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి గుడ్డివాడు అయినాడు అని చెప్పారనమాట. అంటే వీడు గుడ్డోడు అయ్యాడు కదా, వీడు పాపం చేశాడా అని అంటే విషయాన్ని గమనించండి. వీడు పాపం చేశాడా అంటే పుట్టకతోనే కడుపులో పడ్డప్పటి నుండి గుడ్డివాడిగా ఉన్నాడు, మరి పుట్టిన వెంటనే గుడ్డివాడిగానే ఉన్నాడు. అయితే వీడు పాపం చేశాడా అంటే పాపం ఎప్పుడు చేశాడు, కడుపులో పాపం చేశాడా లేదా ఇంకెప్పుడైనా పాపం చేశాడు, ఆలోచించు. వీడు పాపం చేశాడా అంటే పుట్టినప్పటి నుండి గుడ్డాడు కదా, అంటే మరి పాపం చేస్తేనే గుడ్డితనం వస్తే వాడు అంతకుముందే పాపం చేసి ఉండాలి. పాపం చేస్తేనే కదా గుడ్డితనం వస్తుంది, అంతకుముందే పాపం చేసి ఉండాలి. అంటే వాడు కడుపులో పాపం చేశాడు, ఎక్కడ పాపం చేశాడు తర్వాత ఆలోచించుకోండి. అయితే ప్రస్తుతానికి ఇది ఏమైంది, ఈ విధంగా మరి ఎవడు పాపం చేశాడంటే వీడైనాను. యేసయ్య కూడా అంటున్నాడు, వీడు పాపం చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసిన వారు కాదు, కానీ దేవుని మహిమ ఇక్కడ ప్రత్యక్షపరచబడాలి అని అంటున్నాడు. అలాగున అతనికి బురద చేసి ఆ బురదను కళ్ళ మీద పూసి నువ్వు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. సిలోయము అని కోనేరు, ఆ సిలోయం అని అంటే ఏంటంటే అది పంపబడిన వాడని అర్థం. యేసయ్య పరమ నుండి మనలందరినీ కూడా విడిపించడానికే పంపబడ్డాడు. హల్లెలూయా. అటువంటి పంపబడిన వాడు ఆయనకు మరి సిలోయము అని చెప్పవచ్చు. ఆ కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే కడుక్కొని గుడ్డాడు ఏమయ్యాడు, స్వస్థత పొందాడు. అప్పుడు జనులు అతనితో ఉన్నవారు కానీ వీరందరూ కూడా చూసి వీడు గుడ్డోడు కదా, భిక్ష ఎత్తుకుండేవాడు కదా, మరి వీడి కళ్ళు తెరవబడ్డాయి, వీడు చూస్తూ ఉన్నాడు, బాగుపడ్డాడు, ఇప్పుడేమో భిక్షం అడగట్లేదు, వాడు సంతోషించి గంతులేస్తున్నాడు, మనతో పాటు తిరుగుతూ ఉన్నాడు, వీడికి ఎలా స్వస్థత కలిగింది. అందులోనూ ఆ దినము విశ్రాంతి దినముగా ఉంది. విశ్రాంతి దినం ఈ విధమైనవి జరగడానికి వీల్లేదు అని యూదులు ఏం చేస్తున్నారు, ఇక వాడిని బట్టి పెద్ద రవసే చేశారు. హల్లెలూయా. అంతగా చేసిన తర్వాత వాడు మరి బలంగానే సాక్ష్యము చెప్పాడు అనమాట. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అని అంటే మరి ఆయన పాపి అయి ఉన్నాడని అన్నారనమాట. ఆయన పాపి అయి ఉన్నాడు, ఆయన పాపి, మరి ఆయన నీకు ఎలా స్వస్థపరిచాడంటే ఆయన పాపో కాదో నాకైతే తెలియదు, కానీ మరి ఆయన ఏం చేశాడు, బురద చేసి నా కళ్ళకు పూసి సిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. అలా కడుక్కుంటే నేను స్వస్థత పొందాను, నా కళ్ళు కనిపిస్తున్నాయి, నేను చూస్తూ ఉన్నాను, సజీవ సాక్షినిగా నేను ఉన్నాను అని వాడు కూడా గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అందువలన వాడిని ఎదిరించలేకపోతున్నారు. నువ్వు పాపివు కదా, నువ్వు మాతో మాట్లాడతావా అని కూడా అంటూ ఉన్నారు. యేసయ్య పాపో కాడో నాకు తెలియదు, కానీ పాపి అయినట్లయితే పాపి ప్రార్థన దేవుడు వింటాడా, పాపి స్వస్థత కలుగ చేయగలడా, పుట్టినప్పటి నుండి పుట్టిన గుడ్డివాడై ఉన్నవాడు స్వస్థత పొందడము అనేది ఎప్పుడైనా మనం విన్నామా? ఇంతవరకు కూడా వినలేదు కదా. ఇప్పుడు అలాగునా కాకుండా పుట్టుకుంటే వాడిని ఆయన స్వస్థపరిచాడు కదా, అప్పుడు ఆయన పాపి ఎలాగా అవుతాడు? ఆయన ఎవరై ఉన్నారన్నమాట, దేవుని కుమారుడు. దెయ్యాలు కూడా పలుకుతూ ఉన్నాయి. దెయ్యాలు ఏమంటున్నాయి, సేన అనే దెయ్యం పట్టినటువంటి సేన 3 మంది 3 అనే దెయ్యాలు
పట్టినటువంటి ఆ వ్యక్తి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనాలు ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని యేసయ్యను అంటున్నాడు. నీ సమయం కాకుండా నీవు ఎలాగ వచ్చేసావు అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయం కాకుండా అంటే మమ్మల్ని పోగొట్టడానికి సమయం కాకుండా ఎందుకు వచ్చేసామని అంటున్నాడు. ఆ తర్వాత దయ్యాలు ఆయనను వేడుకుంటా ఈ ఊళ్ళో నుండి మమ్మల్ని పంపించేదన్న పందుల్లోకి పంపించమంటే దయ్యాల మాటను కూడా యేసయ్య విని సరే ఆ పందుల్లోకి వెళ్ళండి అని మరి వాటిని పంపించాడు అన్నమాట. హల్లెలూయా. ఆ విధంగా ఇక్కడ ఈ దేవుడికి మహిమ కలిగేటట్లుగా ఈ గురుడివాడు ఉంటాడనేసరికి ఆ గురుడివాడు కూడా ఆ విధంగానే దేవుడిని మహింపరుస్తున్నాడు. ఆ విధంగా మహింపరిచిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? చివరకు అతడిని వెలివేశారు. అతడిని వెలివేస్తే వెలివేయబడిన వాడుగా ఉండినప్పుడు యేసయ్య కలిశాడు అనమాట. యేసయ్య కలిసి మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుదాము. 35వ వచనం నుండి. పరిసయ్యులు వారిని వెలివేసినని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, విశ్వాసం అయితే ఉంది కానీ ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు? స్వస్థపరిచింది ఎవరు? యేసయ్య. ఎలా స్వస్థపరిచారు? బొన్ చేసి కళ్ళకు పూసి శిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నారు. అందుకే యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు అనే ఒక మనిషి నన్ను స్వస్థపరిచాడని కూడా చెప్పాడు. ఆయన ప్రవక్త అని కూడా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. పేరు స్పష్టంగా చెప్పాడు, ఆయన ప్రవక్త అంటున్నాడు. కానీ ఆయనను చూడలేదు. ఎందువలన అంటే వెంటనే ఎదురుగుండా స్వస్థత అనేది కలగలేదు. శిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే అప్పుడు యేసయ్య వేరు చోటికి వెళ్ళిపోయాడు కదా. వీడు శిలోయం అనే కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కొని తిరిగి రావాలి. అది ఎంత దూరమో అక్కడ వెళ్ళి కడుక్కొని రావాలి. అందువలన యేసయ్యను చూడలేదు కాబట్టి ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకైతే తెలియదు కదా అని అంటున్నాడు. అంటే అప్పుడు ఏమన్నారు? యేసయ్య, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నది ఆయనే అంటే వెంటనే వాడేమన్నాడు? చెప్పి వెంటనే ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి మొక్కాడు. ఆయనకు మొక్కాడు. ఎందుచేత అక్కడ స్వస్థతను పొందాడు. పుట్టుగుండెవాడు అయి ఉండేటప్పుడు స్వస్థతను పొందాడు. అంతేకాకుండా దేవుని మహిమపరుస్తాడని చెప్పాడు కనుక అక్కడ గట్టిగానే వాదించి అక్కడ పెద్దలను మరి ప్రధాన యాజకులను పరిసయ్యులను కానీ అందరితోనూ వాదించి గట్టిగా మాట్లాడడము జరిగింది. అయినా పాపి అయినట్లయితే స్వస్థత ఎలా చేస్తాడు? పుట్టుగుండెవాడైన వాడు ఇంతవరకు స్వస్థత పొందడము ఎక్కడైనా మనం విన్నామా? మరి ఎటువంటిది? నేను పుట్టుగుండేవాడు కదా, మరి నాకు స్వస్థత కలిగింది కదా, అలాంటప్పుడు అతను పాపి ఎలాగ అవుతాడని గట్టిగానే మాట్లాడి ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ అన్ని మాటలు ఆయన చెప్పడం అనేది జరిగింది అన్నమాట. అలాగని ఆ యొక్క రోగి, రక్తస్రావ రోగి అయినటువంటి స్త్రీ ఆమె ఏం చేస్తుంది అన్నమాట? ఆమె మాట్లాడకుండా ఉండిపోయింది. అంటే ఒక విధంగా చూడాలి అని అనుకుంటే ఆమె స్వస్థత పొందింది, ఎలాగో స్వస్థత పొందింది కాబట్టి ఇంకా నోరు మూసుకొని ఊరుకుంటే క్షేమమే అన్నట్లుగానే ఉంది. కానీ ఆమెను ఆ విధంగా నోరు మూసుకొని ఊరుకునేటట్లుగా యేసయ్య ఉంచలేదు. యేసయ్య వచ్చింది దేనికోసం వచ్చాడనమాట? భూమి మీద ప్రతి వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు. ప్రతి వ్యక్తిని దేవునితో సమాధానపరచడానికే వచ్చాడు. మరణమును నిరర్థకము చేసి ఆయన జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అలాగున ఆ జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చేటప్పుడు జనులు ఏం చేయాలి? ఆ జీవమును స్వతంత్రించుకోవాలి. జీవమును గురించి ఆశపడి జీవములోనికి రావాలి. అలాగనే అక్షయతను పొందాలి. అక్షయత అని అంటే ఇప్పుడు రక్తస్రావపు స్త్రీ స్వస్థపడింది. స్వస్థపడినటువంటి ఆ స్త్రీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు పైనే అయ్యింది. ఆ స్త్రీ ఉందా? బ్రతికాడు కదా లాజరు ఉన్నాడా? లేరు. వీరెవరు కూడా లేరు. కానీ మరలా వారు మరణించారు, సమాధి చేయబడ్డారు. వారి సమాధులు ఉన్నాయి కదా. కానీ యేసయ్య ఏం చేశాడు? మరణమును నిరర్థకం చేయడానికి వచ్చాడు కదా. మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను ప్రకటించేటప్పుడు అక్షయత ఉంది కదా. అక్షయత ఉంటే మరి క్షయం ఎలాగవుతుంది?
యోహాను సువార్త 3:16 ఏమనుంది? నశింపక నిత్య జీవం పొందడానికై తన కుమారుని దేవుడు పంపించాడంట. అలాగున నశింపక నిత్య జీవం పొందడానికంటే ఇక్కడ అక్షయత అనేసరికి నశించిపోయేటువంటి స్థితి. అందువలన నశించిపోకుండా ఏం చేయాలన్నమాట? అక్షయతలోనికి రావాలి. ప్రతి ఒక్కరు జీవమును పొందాలి, జీవమును పొంది అక్షయతలోనికి రావాలి. అందుచేత దేవుడు నిత్య జీవమును వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవము యేసయ్యనే నిత్య జీవంగా మనకు అనుగ్రహింపబడినాడు. యేసయ్యలో ఆ నిత్య జీవము ఉంది కనుక ఆ విధంగా నిత్య జీవమును కలిగి ఉన్నటువంటి నిత్య జీవం అయినటువంటి యేసయ్య వచ్చాడు. వచ్చేటప్పుడు ఈ విధంగా రోగులైనటువంటి వారు స్వస్థత పొంది మరి ఆ స్వస్థతతోటి తృప్తిపడి వెళ్ళిపోయినట్లయితే వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమి ప్రయోజనము ఉండదు. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏదో ఇబ్బంది కోసమని, ఏదో అవసరం కోసమని వచ్చారనుకోండి. వచ్చి ప్రార్థన చేస్తే యేసయ్య వారి అవసరం తీర్చాడు, వారి రోగమును నయం చేశాడు. అయితే వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తిరిగి చూడలేదు అనుకోండి. 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిస్తే 10 మందిలో ఒకడే తిరిగి వచ్చాడు, మిగతా 9 రాలేదు. యేసయ్య ఏమన్నాడు? ఆ 9 మంది ఎక్కడా అని అడిగాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని మహింపరచాలి, యేసయ్యను మహింపరచాలి. యేసయ్యను ఏం చేయాలంట? మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. ఎందుచేత మనుషుల ఎదుట ఒప్పుకోవాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా వాడిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోకపోతే, స్వస్థత పొందిన తర్వాత పొందినట్లుగానే అలాగే వెళ్ళిపోతే, వారు ఒప్పుకొనకపోతే ఏమవుతుందన్నమాట? నేను కూడా, వారు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోలేదు. ఏం చేయాలంట? మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, సమాజం ఎదుట ఒప్పుకోవాలి. అందుచేత ఏం చేస్తున్నాడు అన్నమాట యేసయ్య? మరి ఈ పుట్టిగుండు అయిన వాడు దేవుని మహిమార్థమై వాడు ఆ విధంగా అయ్యాడు అని చెప్పాడు అనమాట. అంటే స్వస్థత పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మహింపరచాలి, యేసయ్యను ఒప్పుకోవాలి. అలాగే ఒప్పుకోవడం ద్వారా మరి యేసయ్య ఏం చేస్తాడంట? తండ్రి ఎంత వారు నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉన్నాడు. అలాగే ఒప్పుకొనబడేటప్పుడు వారు దేవుని రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో నిత్యముగా ఉంటారు. అది అక్షయత. హల్లెలూయా. నిత్య జీవం అనుగ్రహింపబడిన వారుగాను, అక్షయత కలిగిన వారుగా ఆ యొక్క అక్షయతలో నిక్షేమగా ఉంటారు. అదే కానీ ఒప్పుకోకపోయినట్లయితే చివరికి ఏమవుతారనమాట? వారైతే స్వస్థత పొందారు, స్వార్థం పొంది వెళ్ళిపోయారు, ఒప్పుకోలేదు గనక ఇక వారు ఎక్కడుంటారనమాట? వారు ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉండకుండా మరి వేరొక చోట ఉండేటువంటి ఇబ్బంది ఉంది. అందుకని యేసయ్య ఏం చేస్తున్నాడు? స్వస్థత పొందిన వారు స్వస్థత పొందినట్లుగానే వెళ్ళిపోకుండా వారు ఏం చేయాలన్నమాట? నన్ను జనుల మధ్య ఒప్పుకోవాలి. అలాగున ఒప్పుకునేటప్పుడు వారు నిత్య జీవంలో వారికి పాలు ఉంటుంది, జీవగ్రంథమందు వారి పేర్లు రాయబడతాయి. వారు కూడా యేసయ్య ఏ కారణం చేత వచ్చాడో ఆ కారణమును కూడా ఎత్తి ఆ కారణమును ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేని నిమిత్తం వచ్చాడో దాన్ని ప్రకటిస్తున్నాడు. అందుచేతనే మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చెను. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ మాట ఉంది. 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ మన క్రియలను బట్టి కాక అని అంటే మనము చేసినటువంటి క్రియలను బట్టి మనము మరి ఆ అక్షయతను గాని, ఆ నిత్య జీవమును గాని, ఆ యొక్క జీవమును గాని, పరిశుద్ధతను గాని ఏది మనం పొందలేదు. దేవుని యొక్క సంకల్పమే అయ్యున్నది. దేవుడే మనల్ని ప్రేమించి ఇదంతా మనకు అనుగ్రహించాడు. గాని మనమేమో మరి గొప్పలం అయిపోయి మనమేదో దేవుని ప్రేమించేసి, లేక దేవునికి పళ్ళు పలహారాలు కానుకలు కాసులు ఇవన్నీ తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర మనము ఆ యొక్క అక్షయతను గాని, జీవాన్ని గాని, లేక పరిశుద్ధతను గాని ఏది మనము కొనుక్కోలేదు. అలాగా కొనుక్కోవడము కుదరదు. హల్లెలూయా. అలాగే నా కొనుక్కోవడం కుదరదు. అంతా ఏదైనాను దేవుని యొక్క కృప చేత ఆయనే ఇవ్వాలి తప్ప మనము ఏది కూడా స్వతంత్రించుకోలేము.
అంతేకాకుండా మనం వెండి బంగారాలు కూడా తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మరి మనం వెండి బంగారం తీసుకొని వెళ్ళడానికి అవేమో మన సొంతమా? వెండి నాది బంగారం నాది అని ఆయన అంటూ ఉన్నాడు. వెండి అయింది బంగారం అయింది అని అంటే మరి కొంతమంది కేజీలు తగ్గించుకొని ఇది నా సొంతం అని అనుకుంటారు. కానీ అది సొంతం కాదు. అది దేవుని కృప చేత దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉంది, నీకు దొరికింది అంతే. హల్లెలూయా. కొంతమంది గొప్ప గొప్ప ఆస్తి పనులు అయిపోతారు, కోట్లు ఆస్తి. అది దేవుని కృప చేత వారికి దొరికింది. దాన్ని వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి వినియోగిస్తే అది క్షేమము. ఎలాగంటే తమకున్న ఆస్తిని కూడా ఏం చేయవచ్చు అనమాట, వారు ఆస్తి ద్వారా కూడా దేవుని సన్నిధిలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఆస్తి ద్వారా ఎలాగ వచ్చేస్తారండి అని అంటే, ఈ ఆస్తిని అమ్మి ఏం చేయాలంట, పేదలకు ఇచ్చి స్నేహితులను కూర్చుకోమని యేసయ్య అన్నాడు. ఏం చేయమన్నాడు? స్నేహితులను కూర్చుకుంటే ఆ స్నేహితులు ఏం చేస్తారంట, పేదలకనంటే పేదలు 2 రకాలు ఉంటారు. మామూలుగా ఊరి మీద ఉండే పేదలు ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క నిత్య జీవములోను ఆ యొక్క గృహాల్లో ఉండే దేవుడి రాజ్యంలో ఉండేటువంటి పేదలు కూడా ఉన్నారు. అటువంటి వారికి ఇచ్చినట్టయితే వారు నీకు స్నేహితులుగా ఉండినట్లయితే రేపు పొద్దున్న ఈ యొక్క సిరి నిన్ను విడిచిపెట్టేసేటప్పుడు, అంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు సిరి ఎలాగో నిన్ను విడిచిపెట్టేస్తారు. అప్పుడు వారు ఏం చేస్తారు, వారి యొక్క నిత్య గృహాలలోనికి, నిత్య ఆ యొక్క స్థలాలలోనికి వారు నిన్ను చేర్చుకుంటారు. అలాగన చేయాలి. అలాగన మరి కొర్నేలి ఏం చేశాడు, దేవుడిని ప్రేమించిన వాడై, దేవుని యొక్క మాటలు వినిన వాడై, అతడు అన్యుడిగా ఉంటూనే దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఆ దాన ధర్మాలు ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయి? దాన ధర్మాలు చేశాడంటే డబ్బులే కదా పంచాడు. తన దగ్గర ఉన్న భోజనం పంచాడు, మరి తన దగ్గర ఉన్న ప్రతిది కూడా బట్టలు పంచాడు, ఇటువంటి అన్ని పంచాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. కనుక అవి కూడా ఎక్కడికి వెళ్ళాయంట? దేవుని సన్నిధిలో. పరమందు నీ యొక్క ఏమవుతుంది, నీకు ధనం ఎక్కువ అవుతుంది, నీకు ఆస్తి ఎక్కువ అవుతుంది అనమాట. ఆ విధంగా కూర్చుకోవాలని అంటే చేయాలి. అందువలన మనకున్న దాంతో కూడా మనము మరి దేవుని కార్యాలలో మనం ఉండేటప్పుడు మరి ఈ విధంగా దేవునికి అది ఇష్టమే కాబట్టి, ధర్మశాస్త్రంలో కూడా అది ఇష్టంగా ఉంది కనుక, యేసయ్యకి కూడా అది ఇష్టమే కనుక అటువంటి ఆ మంచి కార్యాల్లో మనం ఉండడము దేవుని చిత్తము అయి ఉన్నది కనుక అలాగా చేయండి అని అన్నాడు. కనుక ఇక్కడ మన క్రియలను బట్టి కాక చదువుతున్నాం 2వ బట్టి అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. ఇక్కడ ఈ మాట చాలా చక్కగా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. అనాది కాలమందు క్రీస్తు యేసులో మనకు అనుగ్రహింపబడింది. అంతేకాకుండా ఆ క్రీస్తు యేసు మరి ఈ కడవలి కాలమందు ప్రత్యక్షం అవడం ద్వారా బయలుపరచబడింది. ఏదైతే మనకు అనాది కాలంలో ఉందో అది యేసయ్య వచ్చిన తర్వాతే బయలుపరచబడింది. దేవుడు మన కోసం ఏది దాచి ఉంచాడో అది కంటికి, చెవికి, హృదయానికి, కానీ అది దేవుడి కృప వలన దేవుని దగ్గరికి వచ్చి మనకు తెలుసు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ప్రత్యేకంగా దేవుని ఆత్మ ద్వారా మనము కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. అయితే అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఈ మాట చూద్దాం. ఇదంతా కూడా మరి ఆయన కృప చేతనే మనకు అనుగ్రహింపబడింది. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపు పరిశుద్ధమైనది కనుక ఆ పిలుపు ద్వారా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనం వెంటనే పరిశుద్ధపరచబడతాం. ఆ పరిశుద్ధుని దగ్గరికి వచ్చి పరిశుద్ధుని వస్త్రాలు ముట్టుకున్న ఆ రక్తస్రావపు రోగి ఏమైంది? స్వస్థత పొందింది. ఆ విషయాన్ని ఎలుగెత్తి ఆమె ప్రకటించాలి. మరి సేనా దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి బాగుపడిన తర్వాత, యేసయ్య నీతో నేను ఉంటానంటే, యేసయ్య ఏమన్నాడు? నాతోనే ఉండడం కాదురా, నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటోళ్ళతో చెప్పు అని అంటే, ఒక ఇంటోళ్ళతోనే కాకుండా ఊరోళ్ళకి అందరికీ ప్రకటించేస్తాడు. ఎన్ని దెయ్యాలు పట్టుకున్నాయి? ఇంచుమించుగా 2000 పందులు ఉంటే 2000 పందులు మందలోనికి ఈ దెయ్యాలు వెళ్ళాయి అని అంటే 2000 దెయ్యాలు పట్టుకున్నాయి. ఏమన్నా ఒకే మనిషికి 2000 దెయ్యాలు పట్టుకున్నాయి. ఆ 2000 దెయ్యాల నుండి విడిపోబడ్డాడు. తిండి తినడం లేదు, బట్టలు కట్టుకోవడం లేదు,
అంతేకాకుండా వాడిని కంట్రోల్ చేయడం కోసం అని ఎనుప గొలుసులు ఇవన్నీ వేసినా కూడా వాడిని ఏం చేస్తాడు, ఈజీగా ఏం కారణం మొక్కలు చేసేస్తున్నాడు. ఎందుకని 2000 దెయ్యాలు ఉన్నాయి. ఎంత బలం! హల్లెలూయా. ఒక్క దెయ్యం ఉంటేనే బట్టలు తీసేసి మరి బెత్తాలతో కొట్టిన విషయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి అలాగుందన్నమాట. అలాగున మరి నువ్వు వెళ్ళి నీటిలో చెప్పు అని అంటే వాడు వెళ్ళి ఊరంతా ప్రకటించాడు. అంటే యేసయ్యను ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అలాగున ఒప్పుకోవాల్సి ఉంది. కనుక ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, ఆ విధంగా పరిశుద్ధ పిలుపుతో మనము పిలువబడిన వారమై ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి సువార్త వలన ఆ మరణమును అక్షయతను సువార్త వెలుగులోనికి తీసుకొచ్చాడు. మరి స్వస్థత పొందిన వారిని అలాగే వదిలేస్తే వారికి ఆ యొక్క జీవము దొరకదు, అక్షయత దొరకదు. మరి అందుచేత ఆ విషయాన్ని కూడా వారు చెవులతో వినాలి. ఇదిగో ఇది మాత్రమే కాదు, ఇది కూడా దేవుని యొక్క కృప చేత నీకు దొరికింది, మరి మంచిదే, ఇంత మాత్రంతో నీవు తృప్తిపడి ఆగిపోకు, ఇంకా అత్యధికమైనది ఉంది. అది ఏమిటి అని అంటే, నేను వచ్చింది దేనికోసం వచ్చాను, నిన్ను మరి జీవంలోనికి తీసుకెళ్ళడానికి, మరణంలో పోకుండా జీవంలోనికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, నీకు అక్షయతని ఇవ్వడానికి వచ్చాను. కనుక నువ్వేం చేయాలి, నేను దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి, నేను అక్షయతని ఇచ్చేవాడిని నువ్వు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొనినట్లయితే నువ్వేమవుతావు, మరి అక్షయతలోనికి వస్తావు. రేపు పొద్దున్న తండ్రి ఎదుట నేను నిన్ను ఒప్పుకుంటానని మత్తయి సువార్తలో మనము చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఏం చేస్తూ ఉన్నాము, చదువుతూ ఉన్నాం. ఆ మాట తీసి మళ్ళా చదువుతాం. 10వ అధ్యాయము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనిన వాడు ఎవడో పరలోకమందున్న దేవుని ఎదుట నేను వాడిని ఒప్పుకొందున్నా. అంటే ఇక్కడ మనము ఏం చేయవలసి ఉంది అన్నమాట, దేవుని ఎదుట మనము ఒప్పుకొనబడాలి అని అంటే యేసయ్యను మనము ఒప్పుకోవాలి అంటే ఏం చేయాలి, మనము ఆ పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం కాబట్టి, పరిశుద్ధ పిలుపు వలన ఆ యొక్క పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం కనుక మనమందరం పరిశుద్ధతలోనే ఉండడానికి ఇష్టపడాలి అని అంటే ఏం చేయాలంట, మనము మన నోటి ద్వారా మరి ఆ యొక్క యేసు ప్రభువును గురించి అనేకులు ఎదుట ఒప్పుకోవాలి. స్వస్థత పొందావు కాబట్టి ఆ స్వస్థత ద్వారా నీవు ఆ స్వస్థత కలుగజేసినటువంటి దేవుని యొక్క కృప చేత ఆ యొక్క స్వస్థత నిన్ను అనేక మంది ఎదుట నిలవబెట్టడానికి శక్తినిస్తుంది. హల్లెలూయా. ఈ రక్తస్రావపు రోగికి, ఆ స్త్రీకి అంతమంది మనుషుల ఎదుట నిలవబడడానికి శక్తినిచ్చింది. హల్లెలూయా. ఎందుచేత నేను 12 సంవత్సరాల నుండి నాకు స్రావం జరుగుతూనే ఉంది. ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంత సొమ్ము నా దగ్గర ఉండింది, అందులో ఇప్పుడు ₹1 కూడా నా దగ్గర లేని పరిస్థితి అయిపోయింది. నా భోజనానికే నాకు కష్టమైన పరిస్థితి అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నేను ఇదిగో యేసయ్య వస్త్రపు చెంగిని విశ్వాసంతో వచ్చి ముట్టుకున్నాను, స్వస్థత నాకు కలిగింది. ఎంత సొమ్ము నేను వ్యయపరుచుకున్నాను, నాకు స్వస్థత దొరకలేదు. ఎంతమంది డాక్టర్లు, అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వీళ్ళు స్పెషలిస్ట్ అంటే వెళ్ళాను, వాళ్ళు స్పెషలిస్ట్ అంటే వెళ్ళాను, వీరు మరి ఎండి అంటే వెళ్ళాను, వారు ఇంకా ప్రొఫెసర్ అంటే వెళ్ళాను, ఇంకేదేదో అంటే వెళ్ళినా ఎక్కడ కూడా నాకు బాగు కాలేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే అందువలన నాకు స్వస్థత కలిగింది, నా రక్తధార కట్టింది అని ఆమె స్పష్టంగా అన్ని విషయాలు చెప్పింది. అక్కడ మాత్రమే కాకుండా ఇంకా ఆమె జీవితకాలం అంతా కూడా, మిగిలినటువంటి జీవితకాలం అంతా కూడా ఇంకా వారి బంధువర్గంలో కానీ, ఇంకా స్నేహితుల మధ్య కానీ, ఇక అనేక మంది ఎదుట ఆ స్వస్థతను మాత్రమే చెబుతూ యేసయ్య నన్ను ఈ విధంగా స్వస్థపరిచాడు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందాను, నాకు జరిగినది నీకు కూడా జరుగుతుంది. కనుక నీకున్న సమస్యను నీవు యేసయ్య ఎదుట విశ్వాసంతో పెట్టినట్లయితే, నమ్మట నీ వలనైతే నమ్మవానికి ఏంటి సాధ్యమో సమస్తము సాధ్యము. రోగాన్ని స్వస్థపరచడం మాత్రమే సాధ్యమా? అంతే సాధ్యమా? కాదు, సమస్తము సాధ్యము. ఏదైనా సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యము. ఆయనకు సాధ్యం కానిదంటే ఏది లేదు, ఆయన వలన జరగనిదంటూ ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యం కాబట్టి ఏం చేస్తాడు, అప్పులలో కూరుకుపోయిన
ఎవరినైనా అప్పుల్లో నుండి బయటకు తీసుకొని రాగలడు. అయితే ఏం చేయవలసి ఉందన్నమాట, ఆ విశ్వాసంతో ఆయన ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మళ్ళా వెళ్ళి నీ బుద్ధిగా నువ్వు పాలించుకోకపోయినట్లయితే ఆయన ఎక్కడికి పిలిచాడు? పరిశుద్ధ పిలుపుతో పిలిచాడు, పవిత్రమైన పిలుపుతో పిలిచాడు. పిలిచేటప్పుడు ఆ పవిత్రమైన పిలుపు ద్వారా ఆ పవిత్రమైన ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వెలుగులోనే ఉండాలి. కానీ నువ్వు మళ్ళా చీకటిలోనూ వెలుగులో ఉంటానని డ్యాన్స్ వేసినట్లయితే అప్పులు పోవు. హల్లెలూయా. అప్పులు పోవు, ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకని? ఇంకా ఎక్కువ చేస్తావు కదా. ఆ బుద్ధి ఎటువంటిది కదా, అప్పు చేస్తూనే ఉంటా కానీ తీర్చడము ఆలోచన ఉండదు, తీర్చాలన్నా బుద్ధి ఉండదు. అంత చేస్తూ ఉండనట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి? చేసి 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 గొడవ పెడుతుంటే రెండు చేతులు ఎత్తేస్తే ఎవడు ఏమి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నిన్ను ఎవడేమన్నాడని తిరిగేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అలాగే చీట్లు వేసే వాళ్ళ దగ్గర కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, మన చెవులారా వింటూ ఉన్నటువంటి విషయాలు. కనుక ఇక్కడ ఏమవుతుందన్నమాట, నీవు స్వస్థ పొందిన తర్వాత అలాగ వెళ్ళిపోవడానికి కాదు, ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పవిత్రమైన పిలుపు ద్వారా నీవు పట్టబడి నా దగ్గరికి వచ్చినట్లయితే, నన్ను నీవు ఒప్పుకున్నట్లయితే, అప్పుడు రేపు పొద్దున్న తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. కనుక అప్పుడేమవుతుంది? ఆ యొక్క అక్షయత నీకు వర్తిస్తుంది, పవిత్రత నీకు వర్తిస్తుంది, నీవు సంపూర్ణ స్వస్థతను పొందుతావు, నిత్య జీవము నీకు వర్తిస్తుంది. నీవు నా రాజ్యంలో ఉంటావు కానీ ఆ యొక్క నిత్య అగ్ని గుండంలో ఉండవు అని యేసయ్య మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు అన్నమాట. అందువలన ఏమైందనమాట, మరి జీవన మరణాలు దేని వశంలో ఉన్నాయి? 4 వశంలో ఉన్నాయి. అలాగున జీవన మరణాలు 4 వశంలో ఉండేటప్పుడు మనము అలాగున మనం ఏం చేయాలన్నమాట, జీవములోనికి వెళ్ళాలి అని అంటే జీవమును బట్టి ఆ యొక్క 4 జీవము విషయమై మనం షార్ప్ చేసుకున్నట్లయితే ఏం చేస్తామన్నమాట, యేసయ్యను మనము మనుషుల ఎదుట ఒప్పుకుంటాము. ఒప్పుకునేటప్పుడు ఆ యొక్క జీవములోనే ఉంటాము. అందువలననే ఈ మాట మనము 12వ అధ్యాయం 36, 37 చదివాం కదా, అక్కడ మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. నేను మీతో చెప్పు మాట ఏదనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉంది. వ్యర్థంగా మనం మాట్లాడినా కూడా, ఒకసారి పరిశుద్ధతలోనికి వచ్చిన మనము కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడినా కూడా మనము కూడా ఎక్కడికి వెళ్తామో విమర్శ దినాన ఆ విమర్శలో నిలబడవలసి ఉంటుంది. నేను పరిశుద్ధురాలను అయిపోయాను, పరిశుద్ధుని అయిపోయాను, నేను పవిత్రత పొందాను, నాకు మరి నా యేసయ్య ఏం చేస్తున్నాడు, నన్ను స్వస్థపరిచేస్తూ ఉన్నాడు, నాకు మరి పాపం అంతా తీసేశాడు అని అనేసుకుంటే సరిపోదు. అందువలన అలాగ చెయ్యాలని అంటే ఏం చేయాలి? నాలుకను కంట్రోల్ చేసుకోవాలి, హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అంతటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. హృదయము ద్వారా ఏం చేయాలి? మీద చెప్పిన మాటలు మనకు కనిపిస్తాయి. మంచి ధననిధి నుండి అని అంటూ ఉన్నాడు. అంటే నీ హృదయము అనేటువంటి ఆ హృదయంలో నుండి అది మంచి ధననిధిగా చేసుకొని దాంట్లో నుండి సద్విషయములను బయటకు తీసుకొని రావాలి. సద్విషయములను బయటకు తీసుకొని 34వ వచనము, రక్త మాంసములు ఆయన పాల్గొనడం ద్వారా మనం యేసయ్య దగ్గరికి వచ్చాం. యేసయ్య సంతానం. హృదయమందు నిండి ఉంటూ దానిని బట్టి నోరు మాట్లాడును కదా, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సద్విషయములను బయటికి తెస్తాడు మంచి ధననిధిలో నుండి. అంటే ఆ హృదయాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి? మంచి ధననిధిగా మార్చుకోవాలంటే యేసయ్యను గురించిన మాటలు, యేసయ్య మనకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మనం ప్రకటించడం ద్వారానే మన హృదయము మంచి ధననిధిగా అవుతుంది అన్నమాట. అందువలన ఆ హృదయంలో ఉండినటువంటి ఆ ధనాన్ని, ఆ మంచి ధనాన్ని ఏం చేయాలంట? ఇతరులకు పంచి ఇచ్చినట్లయితే, అంటే మనుషులు ఎదుట నీవు నన్ను ఒప్పుకుంటే, అంటే నువ్వు కానీ పంచి ఇవ్వడానికి నీ నోరు తెరవకపోయినట్లయితే ఏమవుతుందన్నమాట? నిన్ను గురించి నేను తండ్రి ఎదుట ఒప్పుకోను అని యేసయ్య ఖచ్చితంగా తేల్చి చెప్పాడు. కనుక మనం ఏం చేద్దాము? మంచి ధననిధిగా మన హృదయాన్ని ఉంచుకొని ఆ మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తీద్దాము. ఈ మాటలను నీ మాటలను బట్టి నీతి మంత్రులు నాకు కనిపించట్లేదు, అక్షరాలు కాస్త చదవండి. విమర్శ దినాలు లెక్క చెప్పవలసి ఉంది. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనము నీతి మంత్రులుగా తీర్చబడ్డాము. యేసయ్య నందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు రక్తం నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడ్డాము. నీతి మంత్రులు అయినంత మాత్రాన సరిపోదంట.
చేయాలంట? మనము సద్విషయాలను బయటకు తీసుకొని వచ్చి యేసయ్యను గూర్చి మనము మనుషులు ఏదైతే ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఆయన మనలను కూడా ఒప్పుకుంటాడంట. మనము ఒప్పుకోకపోయినట్లయితే ఇంత మరి గొప్ప మేలును పొందుతున్నటువంటి మనం కూడా మరి మనుషులు ఏదైతే ఒప్పుకోకపోతే ఆయన కూడా ఒప్పుకోడంట. అందుకని మనం ఏం చేయాలి? సాక్ష్యములు పలకాలన్నమాట. అంతేకాకుండా మరి దేవుని మనం ఒప్పుకున్నట్లు ఎలాగవుతుంది అని అంటే మరి అట్టి ఆశ మనం కలిగి ఉండాలి, అట్టి ఆతురత మనం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రార్థన ఆదివారం దినాల ప్రార్థన ప్రారంభం అవుతుంది. మరి వేరే విధంగా అనుకోవద్దు. నేనైతే ఏం చేస్తాను, ఇక్కడ ఇదంతా మీరందరూ వస్తారు, కూర్చుంటారు, దేవుని స్తుతిస్తారని ఇదంతా శుభ్రం చేస్తాను, ఇవన్నీ చేస్తాను, కుర్చీలు తుడుస్తాను, ఇవన్నీ వేస్తాను, నేను మంచినీళ్ళు పడతాను, తీసుకొచ్చి పెడతాను, ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా. అవసరమైతే కుర్చీలు ఇంకా రకరకాలుగా మరి మైలు పట్టేసి ఉన్నాయని దానికి ఇంకా లిక్విడ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి శుభ్రమని చేస్తూ ఉంటాను కదా. చేసి కూడా నేను టైంకే వస్తున్నాను కదా, ఎంత మీకోసం చేసి నేను టైంకే వస్తున్నాను కదా. మరి మీకేమండి కష్టం? ఇంట్లో కాస్త వంట ఏదో చేసుకొని కాస్త ముందుగా టైంకి రావచ్చు కదా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మనము ఉండాలి. ప్రారంభ ప్రార్థన ఉండాలని ఆశ ఉండాలి. ప్రారంభ ప్రార్థనలో ఉండకుండా ఎంత పర్లేదు, ఎప్పటికైనా పర్లేదు అన్నట్లుగా నిర్లక్ష్యపు ధోరణి ఎంత మాత్రము యేసయ్య సహించడు. హల్లెలూయా. నిర్లక్ష్యపు ధోరణిగానే అది పరిగణించబడుతుంది. నీవు ముందు రాత్రి దినాలు ముందుగానే మరి కొన్ని పనులు తొందరగా చేసుకోవాల్సిన పనులు చేసుకొని అవి వాటిని కాస్త మరి ఉదయానికి ఫ్రీ చేసుకోవాలి. ఉదయాన్ని తక్కువ పనులు పెట్టుకొని ఆ తక్కువ పనులు చేసుకోవాలి. అవసరమైతే మరి వంటలు మార్పులు మరి రాత్రి జాములు చేసుకుంటే ఉదయానికి పాడైపోతాయి. వేసవి కాలంలోనే పాడవుతాయి కానీ చలికాలంలో పాడుకోవు. ఏమండి? ఈ విధంగా ఏమైనా రాత్రి జాములో చేసేసుకోవాల్సినవి ఉంటే అటువంటి పనులన్నీ చేసుకొని ఉదయానికి ఫ్రీ చేసుకొని ఉదయం అవసరం అయితే స్నానవతి చేసి తిన్నగా దేవుని మందిరానికి రావడానికి, సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. అలా వచ్చి ఏం చేయాలన్నమాట? ప్రారంభ ప్రార్థన నుండి ఉండి పాటల ద్వారా దేవుని మహిమపరచాలి. పాటల ద్వారా మీరు దేవుని మహిమపరిచేటువంటి స్థితిలో ఉండట్లేదు. పాటల ద్వారా దేవుని మహిమపరచాలంటే ఇంటి దగ్గర నేను పాడుకుంటున్నాను లేండి అంటే కాదు. పాటల ద్వారా మనం సమాజంగా కూడా దేవుని మహిమపరచడానికి ఉన్నాం. అందువల్ల ఆ విధంగా ఇక్కడికి రావాలి. అంతేకాకుండా ఆరాధనలో కూడా అందరూ ఉండాలి. వాక్య పఠనం దగ్గరికి అందరూ ఉండాలి. ఇక వాక్యం బోధించే సమయానికి వచ్చేస్తున్నారు అనుకోండి, అంతతో సరిపోదు. ప్రారంభ ప్రార్థన నుండి ఉండడానికి ఇష్టపడాలి. దేవుడు యేసయ్య ఆ లెక్క కూడా అడుగుతాడు, మీరు ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు? మరి ఒకసారి 2 సార్లు అంటే ప్రతి వారం అదే తంతు. ఏ తంతు? ప్రతి వారం అదే తంతు అవుతుంది కదా. ప్రతి వారం అలాగే కదా మీరు చేస్తూ ఉన్నారు అంటే మీ హృదయం సరిగా ఉందా లేదా అనేది మీ మనస్సాక్షిని బట్టి మీరు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది అనే విషయము లేఖనం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కనుక మనము ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా ఉండాలి అనేది మరి యేసయ్యను బట్టి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడిన వారమై ఇప్పుడు బలలో చేయవేద్దాము. ఆ బల పవిత్రమైనది కనుక పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైన పవిత్రమైన బలలో చేయవేయడానికి ప్రతి ఒక్కరూ యేసయ్య ఎదుట మరి ప్రార్థన చేద్దాము. అంతవరకు బలం ఎదుగు రాబడినంత వరకు మరి విశ్వపైగా నడిపిస్తాము. దేవునికి మహిమ.